నమస్తే అండి. నా పేరు సబీహా, మాది గోడవల్లి గ్రామం. మా తల్లికి వందనం ఇద్దరు పిల్లలండి, చెరువు 13,000. 26,000 పడ్డాయండి. అంతకుముందు గవర్నమెంట్లో ఒకళ్ళకి పడ్డాయండి, ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకి పడ్డాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు మురిగిపూడి రజని, మా వారి పేరు మురిగిపూడి మరిబాబు గారు. మాది అనుపాలెం గ్రామం అండి, సత్తెనపల్లి నియోజకవర్గం. ఈరోజు తల్లికి వందనం డబ్బులు మా ముగ్గురు పిల్లలకు కూడా మరి 39,000 కూడా అకౌంట్లో జమ అయ్యాయండి. మేము ఈరోజు చూసుకున్నాము. మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ ఇచ్చారండి, ఇచ్చారు కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నా పేరు విశాలక్ష్మి, మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, మాది అమర్తూరు గ్రామం. నాకు ఇద్దరు పిల్లలండి. గత ప్రభుత్వంలో ఒక పిల్లకే పడింది అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఇద్దరు ఆడపిల్లలకు పడింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నక్క ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు. చీరాల మాది బుర్లాలపాలెం మండలం, చేదరపోయిన సీతామహాలక్ష్మి. అంతకుముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు, ఒక్కరికే ఇచ్చారు అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి వచ్చి తల్లికి వందనం అని ఎంతమంది అంటే అంతమందికి ఇస్తా అన్నారు. అంటే మా ఇంట్లో ఇద్దరు బాబులు ఉన్నారు, 26 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వందనాలు. చంద్రబాబు నాయుడు గారికి వందనాలు, లోకేష్ గారికి వందనాలు. నమస్తే అండి. నా పేరు జరీనాబి, మాది బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం, అమర్తలూరు గ్రామం. నా ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. గతంలో ఒక్కరికే పడింది, ఈసారి ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడింది. అందుకని సీఎం గారికి కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్మండ్ల సునీత. గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం, అమర్తలూరు గ్రామం. ఇప్పుడు నాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబడింది. నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు.